అఖిలేష్ యాదవ్ గారికి ఆయనకు పూర్తిగా ఐడియా లేదు. అక్కడికి వచ్చి విజయసాయిరెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఆయనకి ఏదో ఒక బూస్టప్ ఇచ్చారు. ఆ బూస్టప్తో ఆయన వచ్చాడు. ఒక ప్రతిపక్ష నేత కూర్చున్నాడు కదా, వచ్చాడు. కానీ ప్రతిపక్ష నేత చేసిన అరాచకాలు ఆయనకి తెలుసు, ఆయనకి అన్నీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు వెరీ గుడ్ ఫ్రెండ్ అఖిలేష్ గారికి. ఆయన నేషనల్ ఫ్రంట్ ఉన్నప్పుడు ఆయన కూడా వాళ్ళ ఫాదర్ దాంట్లో ఉన్నారు కనుక చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వారో, పవన్ కళ్యాణ్ ఎలాంటి వారో అన్నీ తెలుసు వాళ్ళకి. కనుక ఆయన వచ్చాడు, మాట్లాడాడు. రెడ్ బుక్ అనేది మీరు చేసిన అరాచకాల్ని, పోలీసులు చేసిన ఓవర్ యాక్షన్ని, ఎంఆర్ఓలు చేసిన ఓవర్ యాక్షన్ని, ఆర్డీఓలు చేసిన ఓవర్ యాక్షన్ని, ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది చేసిన ఓవర్ యాక్షన్ని ఆ రెడ్ బుక్కుల్లో మీరు ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఇక్కడ రావద్దు, నీకు నోటీస్ ఇచ్చి లోనే ఉండు, నిన్ను దిగొద్దని చెప్పాం కదా, అలాంటి వాళ్ళకి రెడ్ బుక్ ఎక్కిందే తప్ప నిజంగా పనిచేసే ఆఫీసర్లకు ఎక్కడ రెడ్ బుక్ ఎక్కలేదు. డాక్టర్ మరి సుజనా, బలరాం గారు అమ్మాయి సుజనా గారు మరి ఆమెకి అక్కడ వైసీపీలో మంచి పోస్టులోనే చేసింది. ఆమెని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా ఆమెను ఎందుకు చేశారు? ఈజ్ వెరీ ఆనెస్ట్. ఆమె కలెక్టర్, వాళ్ళ ఫాదర్ ఈజ్ వెరీ ఆనెస్ట్. మరి అలాగా చాలామంది లక్ష్మీ షా గారు ఉన్నారు. లక్ష్మీ షా గారు ఆయన జీవీఎంసీ కమిషనర్గా చేసేటప్పుడు పర్మిషన్స్ ఆయనే ఇచ్చాడు. ఆయనకి ఎందుకు పోస్ట్ వచ్చింది? అక్కడ ఎవరు తప్పు వాళ్ళో చేయాల్సి వచ్చింది. ఇలా చాలామంది ఉన్నారు. కానీ కావాలని వైసీపీ కోసమే, వైసీపీకి దోచిపెట్టడం కోసం చేసిన కొంతమంది ఆఫీసర్లకు మాత్రమే రెడ్ బుక్ అది అర్థం చేసుకోగలగాల. అంతే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ ఈయన చేసిన తప్పులు ఎదుటి వాళ్ళు చేస్తారంటే ఎలా? ఈయన చేసిన పాపాలు ఎదుటి వాళ్ళు చేస్తారంటే ఎలా? సొంత బాబాయిని ఎవరు చంపారో చెప్పుకోలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అది నిజంగా అఖిలేష్ గారు అడిగుంటే, అదే నిజంగా సంజయ్ రావు గారు అడిగుంటే, అదే నిన్న నిజంగా మొత్తం టోటల్గా షర్మిలా గారు ఆ మాట అడిగారు, ఒక కొత్త డ్రామాకు తెరలేపాడు జగన్మోహన్ రెడ్డి అని. సరిపోదా? మీ విలువ అదే. కాంగ్రెస్లోకి వస్తాను అని ఆ మాట ఇచ్చి మళ్ళీ బీజేపీ కాడికి వెళ్ళి బీజేపీలో లేదు వాళ్ళంతా వాళ్ళు వచ్చారు సంఘీభావం తెలపడానికి కానీ బీజేపీలో డ్రామాలు అయిపోయారు. బీజేపీలకు అర్థమయ్యి మీకు మొత్తం టోటల్గా ఏదైతే నాట్ అలౌడ్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రధానమంత్రి గారిని కలవటానికి మీకు టైం లేదు కనుక, మీకు అమిత్ షా గారిని కలవటానికి ఆయనకి టైం లేదు, అలాగే రాష్ట్రపతి గారికి అపాయింట్మెంట్ లేదు అంటే రాత్రి దొంగచాటున మళ్ళీ వచ్చేసారు. పోని వచ్చారు, ఇవాళ అసెంబ్లీకి వెళ్ళారా? వెళ్ళలేదు. అసెంబ్లీకి వెళ్తే ఎవరు నడుస్తుంది? చరిత్ర మీదే నడుస్తుంది. ఎవరు ఎంతమంది మీద ఎన్ని కేసులు పెట్టారు, మొత్తం ఎంతమంది దోచుకున్నారు, ఎంత దాచుకున్నారు. సిఐడికి ఈడీకి కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు దాచుకున్నారు కాబట్టి ఈడీకి కంప్లైంట్ ఇచ్చారు కనుక అసెంబ్లీ ఆమోదించింది. అది బాబాయ్ కేసు ఆల్రెడీ ఇవాళ పెట్టారు, అసెంబ్లీలో పెట్టారు. బాబాయ్ కేసు ఏమైంది? బాబాయిని ఎవరు చంపారు, బాబాయిని హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు, ఇవన్నీ కూడా వినవలసి వస్తుందని డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఫేస్ టు ఫేస్ చూడలేక పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ తాకనివ్వను అన్న మాటని లోనకు వచ్చి అసెంబ్లీలో డిప్యూటీ సీఎంగా కూర్చున్నాడు కాబట్టి ఈయనకు ముఖం చెల్లక, ఈయనకి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ప్రతిపక్ష రాదని తెలుసు, అది స్పీకర్ గారు ఇవ్వరని తెలుసు, కానీ తప్పించుకోవడం కోసం ఇక నేను 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండను అని బయట నుంచి మాట్లాడటానికి వీళ్ళ ఫాదర్ కేసీఆర్ ఒక ఆయన ఉన్నాడు. కేసీఆర్ గారు కూడా నేను ప్రతిపక్షంలో ఉండను, మళ్ళీ అధికార పక్షంలోకి వస్తేప్పుడే వస్తానన్నట్టు ఇద్దరు ఒకలాగే చేస్తారు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు జగన్ నాటకాలు ఇంకా చెల్లనేరబోవు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలా. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి.